నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చర్చకు దారితీస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్లో సంతకాల సేకరణ అనే అంశాన్ని తెరమీద తీసుకురావడం జరిగింది. తండ్రి మరణించిన తర్వాత ఎవరైనా బాధలో ఉంటారు, కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి శవం అక్కడ ఉండంగానే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి సంతకాల సేకరణ చేశారు అంటూ ఆయన మరొక్కసారి గతంలో జరిగిన ఒక విషయాన్ని, అలాగే లేని వ్యక్తి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావించడానికి సంబంధించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వైసీపీ ఆయన కంటితడి పెట్టుకోవడం, భావోద్వేగానికి లోనవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజంగానే సంతకాల సేకరణకు సంబంధించి అది జగన్ ఆలోచన లేకపోతే అప్పుడున్న నేతల ఆలోచన? అలాగే ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఆయన అక్కడ లేడు అనేసి కామెంట్ చేశారు. బట్ బొత్స సత్యనారాయణ గారు ఆయన వైఎస్ఆర్ నివాసంలోనే ఉన్నారు, పార్థివ దేహాన్ని తీసుకొచ్చింది మేము అంటూ ఇలా కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిన్న కూటమి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, మరోవైపు మాజీ మంత్రి బొత్స గారు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించిన టాపిక్స్ తీసుకొచ్చినప్పుడు చాలా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈ సంతకాల సేకరణకు సంబంధించి ఎన్నిసార్లు అటు దానికి సంబంధించి భట్టి గారు కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, అలాంటి సీనియర్ నేతలు సంజాయిషి ఇచ్చిన ఈ అంశాన్ని పదే పదే తెర మీద తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకు ఏదైనా? చాలా మంచి ప్రశ్న విశ్లేషణాత్మకంగా వేశారు మీరు సంధ్య గారు. ఇక్కడ ఆ సమయంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి గురించి తెలిసిన వారు ఎవరైనా సరే, వర్గ రాజకీయాలు అట్లాగే ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి కుర్చీ వాళ్ళది, ఎవరి కోరిక వాళ్ళది అనేటటువంటి ఒక సంస్కృతి అది. ఆ సంస్కృతిలో భాగంగా ఏమిటంటే మీకు ఒక 10 సంవత్సరాల పాటు అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని, అంత క్రితం ఒక 7 సంవత్సరాలు అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, 82 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 83 నుంచి 89 డిసెంబర్ వరకు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ 89 అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముఖ్యమంత్రులుగా మారి చావు తప్పి కన్ను లొట్టబోయి 94లో తెలుగుదేశం చేతిలో తుక్కుతుక్కుగా చిత్తుగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత 10 సంవత్సరాల కాలానికి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మూలంగా, ఆ పాదయాత్ర ఫలితంగా తిరిగి అధికారంలోకి వచ్చింది. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికలు ఒకసారి పరిశీలించి చూస్తే ఒకవైపు చిరంజీవి గారు, మరొక వైపు కూటమి, అప్పుడు కూటమి కట్టారు. తెలుగుదేశం, వామపక్షాలు, తెరాస ఇవన్నీ అప్పుడు కూటమి కట్టారు. ఏ ప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నట్టున్నారు ఆ కూటమిలో అప్పుడు. లోక్సత్తా, సరే లోక్సత్తా ఉందో లేదో గుర్తు రావట్లేదు, లేదనుకుంటాను. మిగతా వాళ్ళందరూ కూటమిలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఏంటంటే తిరిగి మళ్ళీ 156 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తమ సత్తా చాటుకొని మళ్ళీ మరొకమారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 3 నెలల కాలంలోనే ఆయన హఠాన్ మరణం ప్రమాదవశాత్తు చెందడం అనేది కాంగ్రెస్ పార్టీకే కాకుండా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది ఆశీనుపాతం లాంటి దుస్సంఘటన. ఇక్కడ 10 సంవత్సరాల అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన వర్గం ఎవరైతే ఉన్నారో, వర్గం అంటే సొంత సామాజిక వర్గం కాదు, ఆయనను అనుసరించి, ఆయనని విశ్వసించి, ఆయనతో కలిసి దశాబ్దాల తరబడి ప్రయాణం చేస్తున్నటువంటి నాయకులు ఎవరైనా సరే, ఆ వర్గాన్ని ఆయన చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుని ఆయా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో వాళ్ళు అభ్యున్నతి సాధించడానికి అవసరమైనటువంటి అన్ని దారులు వేసినటువంటి ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మా జిల్లాకు సంబంధించి, మా చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి, ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక నేత, ఒక శాసనసభ్యులు, ఆయన 99 ఎన్నికల్లో గెలిచి 2004లో ఓడిపోవటమో ఏదో జరిగింది. 2004 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలిచింది. 99 ఎన్నికల్లో పాపం గెలిపొందినటువంటి శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీలో, కానీ 99 తెలుగుదేశం అధికారంలో ఉంది. 2004లో ఓడిపోయిన తర్వాత ఏ ముఖ్యమంత్రికైనా, ఏ పార్టీ అధినాయకుడికైనా
మీ ఓడిపోయినటువంటి శాసనసభ్యుడి పట్ల ఒక చిన్న కినుకు ఉంటుంది. ఓడిపోయిన క్యాండిడేట్ అనేటటువంటి ఒక అవును దృష్టికోణం ఉంటుంది. మీకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తుండగా ఆ శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు వచ్చి తన కుమార్తె తాలూకు శుభలేఖ రాజశేఖర రెడ్డి గారికి ఇస్తే చూసి సరే ఆల్ ద బెస్ట్ అని చెప్పారు, నమస్కారం పెట్టారు, ఆయన వచ్చేసారు. వచ్చిన మరుసటి రోజు అంటే ఈయన హైదరాబాద్ అంతా అందరికీ శుభలేఖలు పంచిపెట్టుకుని తిరిగి నియోజకవర్గానికి వెళ్ళేటప్పటికి ఒక వ్యక్తి వచ్చి అమ్మాయి పెళ్లి ఖర్చులకి ఈ మొత్తం మీకు ఇవ్వమన్నారని ఆ మాజీ శాసనసభ్యుడికి అందజేశారు. నిజానికి ఆ మాజీ శాసనసభ్యుడి దగ్గర వాస్తవానికి పెళ్లి ఖర్చులకు కూడా పరిస్థితి అంత దారుణంగా దయనీయంగా ఉంది. మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ రెండో కుమార్తెకి చాలా మంచి సంబంధం కుదిరి మళ్ళీ ఆ మాజీ శాసనసభ్యుడు వచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి పెళ్లి కార్డు ఇస్తే మళ్ళా అటువంటి సహాయాలు రాజశేఖర రెడ్డి గారు చేసినవి మనం చాలా విన్నాం. ఆ నేతలు మనతో చెప్పగా మనం విన్నాం. ఇటువంటి సహాయాలు కోకొల్లలు. ఇదేంటంటే ఓడిపోయినటువంటి నాయకుడు అని అతని పట్ల కినుక ప్రదర్శించకుండా రేపు అతను గెలుస్తాడు కదా, రేపు అతను గెలవచ్చు కదా, తిరిగి గెలుస్తాడు కదా అనేటటువంటి ఒక సానుకూల దృక్పథం. అంటే రాజశేఖర రెడ్డి గారు 99 ఎన్నికల తర్వాత 99 ఎన్నికల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చేస్తాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో అప్పటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి వాళ్ళు చేసినటువంటి సేవలు, వాళ్ళు అందించినటువంటి సేవలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు భాజపాలో పొత్తులో ఉండటం ఒక కారణం ఆ ఎన్నికల్లో. దాంతో ఏంటంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇద్దాం అని అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 99 ఎన్నికల్లో ఆయన చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను ఒకసారి ఆయన పరిశీలించి చూసుకున్నారు కూర్చుని. ఇది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు పలానా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఒక రాజకీయ నాయకుడికి పూర్తి స్థాయిలో ఉండవలసినటువంటి లక్షణాలు, సామధాన భేద దండోపాయాలు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి, అవి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆపరేట్ చేసేటటువంటి పద్ధతి వేరు, రాజశేఖర రెడ్డి గారు ఆపరేట్ చేసినటువంటి పద్ధతి వేరు. అవి మనం వాళ్ళిద్దరినీ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి విజువల్స్ ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. మనం ప్రత్యేకించి దాని గురించి మనం డిబేట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు నేను ఇంత చర్చ చేశానంటే బొత్స సత్యనారాయణ గారి భావోద్వేగం కావచ్చు, లేకపోతే సంతకాల సేకరణ కావచ్చు, ఈ సంతకాల సేకరణ అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది మరొక 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అని విశ్వసించి గెలిచి అధికారంలోకి వచ్చి వీళ్ళందరూ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడైతే ఈ వర్గం ఏదైతే ఉందో ఇది బలంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కోటలు బీటలు వారకుండా ఇది పటిష్టంగా ఉంటుందని ఆలోచించి వాళ్ళు ఈ సంతకాల సేకరణ అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోటి ఏమన్నారంటే శ్రీకాంత్ గారు, బొత్స గారే గతంలో ఈ విషయాన్ని చెప్పారు అంటూ కూడా ఆయన రైజ్ చేశారు. బొత్స గారు దానికి క్లారిటీ ఇచ్చారు. అంటే ఏంటి ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు సంబంధం లేకుండా చనిపోయిన వ్యక్తిని తెర మీద తీసుకురా. ఇప్పుడు ఇదేంటంటే సరే ఇప్పుడు ఇక్కడ ఆయన దీనికి మనం ఒక ముక్తాయింపు ఇద్దాం. సరే ఆయన సంతకాలు సేకరించారు, సోనియా గాంధీ గారు అంగీకరించారా? లేదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారా? అవ్వలేదు. సరే ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? రోషయ్య గారు అయ్యారు. రోషయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిందో మనకు తెలుసు. స్పష్టంగా విభజన రేఖ 2 రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు, ఇవాళ తెలుగు రాష్ట్రాలు అయ్యాయి విడిపోయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే సరే తెలంగాణ దాని అభివృద్ధి అది సాధిస్తుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని అనుకుంటే ఆ తర్వాత పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రజల అవకాశం ఇచ్చారా? 2014లో ఇచ్చారా? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? మీకే కదా ఇచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇదే అచ్చెన్నాయుడు గారు ఆ మంత్రివర్గంలో అప్పుడు రాష్ట్ర మంత్రి. 5 సంవత్సరాల పాటు దుర్గగుడి ముందు ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేనటువంటి ఘనత మీరే సొంతం చేసుకున్నారు. సరే ఇవాళ మళ్ళీ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తూ ఉంటున్నారు. దాని గురించి మనం ఇంకో విశ్లేషణ మాయగాని గురించి చేద్దాం, ఇప్పుడే చేద్దాం. సరే మీరు పరుగులు తీస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత అంటే 2019 ఎన్నికల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇవ్వాలా? ఎందుకు ఇచ్చారు 19 ఎన్నికల్లో? రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడేటటువంటి ఒక మనిషి, మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా వస్తాడనేటటువంటి
ఒక బ్రాండ్ రాజశేఖర రెడ్డి గారు వేసుకున్న తర్వాత ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు చేసిన దానిలో ఒక 50% అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడుగా చేస్తాడు అని నమ్మినటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు. సరే, ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 సంవత్సరాలు అందులో కోవిడ్ మరొకటి ఇంకోటి అన్నీ తీస్తే ఆయనకి అక్కడ అన్నీ అర్థమయ్యి ఆయన విధ్వంసంతో మొదలుపెట్టి అక్కడి నుంచి ఆయన ఆ పథకాలన్నీ కూడా స్విచ్ బటన్ ఒకసారి నొక్కేస్తే మధ్యలో వాలంటీర్ల వ్యవస్థ, కాసేపు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఆయన చేసినటువంటి ది బెస్ట్ ఏవైనా ఉన్నాయంటే ఆ ది బెస్ట్ని ఆయన ప్రజెంట్ చేసుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడంలో ఘోరంగా వెనకబడ్డాడు. అది వేరే విషయం, అది ఆయన తప్పిదం కాదు, ఆయన సలహాదారుల తప్పిదము, ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ తప్పిదం. కాసేపు పక్కన పెడితే చివరాఖరికి 11 స్థానాలకు ఆయన పరిమితం చేసిన ఈవేళ మళ్ళీ కొత్తగా 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2026లో ఉన్నాం. ఇప్పుడు మావిగన్ని ఏమంటారు దానిని మరిపించడానికి అనమాట. అచ్చెన్నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దానిని మరిపించడానికి. ఇప్పుడు అది గుర్తు చేయడం వల్ల ఏం జరుగుతుందో, ఆ రోజు సంతకాలు ఇప్పుడు అయిపోయాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయి ఇప్పుడు ఆయన మన మాజీ ముఖ్యమంత్రి అని సంబోధిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు సంతకాల సేకరణ గురించి ఇప్పుడు చర్చ దేనికి? ఆ రోజు అవ్వలేదు కదా ఆయన. వాస్తవం. సరే, భౌతిక ఆయన అక్కడ పెట్టుకున్నాడు, సంతకాలు సేకరించి వెంటనే ముఖ్యమంత్రి అయిపోయాడు, అవ్వలేదు కదా. వీళ్ళందరూ నిజంగానే మీరు అయిపోయి ఉంటే మీ తండ్రి భౌతిక కాయం ఉండగా నువ్వు సంతకాలు సేకరించి శాసనసభ్యులందరినీ హాజరుపరిచి నువ్వు గవర్నర్ ఎదుట నువ్వు ముఖ్యమంత్రి పదవి కొట్టేసి ఆ రోజు కుర్చీ ఎక్కేవారు మీరంటే అర్థం ఉంది. ఆయన అప్పుడు కాల తర్వాత కాల. ఇప్పుడు బొత్స గారు చాలా క్లియర్గా చెప్పారు, మేము పార్థివదేహాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆయన వైఎస్ఆర్ ఇంట్లోనే ఉన్నారు అనేసి అని. ఆయన ఎక్కడున్నాడో తెలియదు అంటూ ఈయన కామెంట్ చేస్తే మీరు అదే నీకు చెప్పారన్న బొత్స గారే కదా ఇప్పుడు లైవ్లో చెప్తుంది. నువ్వు ఇప్పుడు గతంలో జరిగింది అనుకుని చెప్తున్నా, ఇప్పుడు ఆయన లైవ్లో వచ్చి క్లారిటీ ఇస్తున్నారు బొత్స గారు. రఘువీరారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మన తెలంగాణ మంత్రి భట్టి విక్రమార్క మాలాంటి వాళ్ళంటే మా అందరికీ ఏంటి రాజకీయ జీవితానికి వెనుకుంటే మిమ్మల్ని ప్రేరేపించాడు కాబట్టి ఆయన పోయాక ఆయన కొడుకు అయితేనే బాగుంటుందని ఇది మాలాంటి వాళ్ళ ఆలోచన అంటే. ఇంకొక పెద్ద ఆయన కూడా కృష్ణంరాజు సమేత పేరుంది, ఆయన చెప్పారు మాలాంటి వాళ్ళ ఆలోచన కాదు ఆయన వేరే. నెక్స్ట్ చిరంజీవి గారు కూడా జగన్ గారు వచ్చి చెప్పారని చెప్పలేదు. కొందరు వచ్చి సంతకాలు చేస్తున్నామండి, సంతకాల సేకరణ చేస్తున్నాము, మీరు మీ వంతుగా మీ ఒపీనియన్ అందులో అనుకుంటున్నా మీరు సంతకం చేయండి అంటే కరెక్ట్ టైం కాదు అనేసి చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడగమన్నారని కూడా అక్కడెక్కడ చిరంజీవి గారు కూడా చెప్పలేదు. మరి ఎక్కడ ఎలాంటి ప్రూఫ్ లేనప్పుడు ఇప్పుడు మేము కాదు అని చెప్పడానికి ప్రూఫ్ ఉందా పక్కన పెడదామండి కాసేపు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు చేయమన్నారని అందాం కాసేపు మనం. జగన్మోహన్ రెడ్డి గారే శాసనసభ్యుల్ని రాజశేఖర రెడ్డి గారి భౌతిక కాయం ఇంకా రాలేదు, ఆన్ ద వే. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని లోటస్ పాండ్లో కూర్చుని ఇంట్లో కూర్చుని నాకు మీ అందరి సంతకాలు కావాలి, నన్ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించడం జగన్మోహన్ రెడ్డి గారే కోరారని అనుకుందాం కాసేపు. వీళ్ళు కూడా సంతకాలు చేశారనుకుందాం కాసేపు. మెజారిటీ సభ్యులు అవ్వలేదు కదా, అంతే అవ్వలేదు కదా. మీరు చేసిన కుట్ర వల్ల పెద్ద ఆయన అయితే చనిపోయారు కదా, అటు ఎన్టీఆర్ గారు అయితే మీరు ఎన్నుకుంటే వత్తాసు పలకడం వల్ల ఎన్టీ రామారావు గారు ఇవాళకి ఆయన మీకు పార్టీ సభ్యత్వం రుసుము ఏదైతే ఉందో ఆ రుసుము 75 లక్షల రూపాయలు బ్యాంక్లో ఉన్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రామారావు గారు రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో అప్పుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా రామారావు గారిది కాదు. ఆయన మొన్న మరణించిన ఆఖరి కుమార్తె ఉమామహేశ్వరి గారి పేరిట ఇల్లు ఉంది. పక్కనున్న ఇల్లు రామారావు గారు చాలా ఇష్టంతో ప్రేమతో కట్టించుకున్నటువంటి నివాసం ఎవరికో అద్దెకిచ్చారు, అద్దె వస్తుంది. జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీలో ఆయన కొంత డబ్బులు కట్టి ఒక ప్లాట్ తీసుకున్నారు, అక్కడికి ఇల్లు నిర్మాణంలో ఉంది. అవి కాకుండా రామారావు గారికి అంటూ ఏదైనా, అది రామారావు గారిది కాదు, ఏది సభ్యత్వ రుసుము ఏదైతే ఉందో రూపాయి అండి సభ్యత్వ రుసుము, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము పట్ల రూపాయి, అవి 75 లక్షల రూపాయలు ఉన్నాయి. అవి మాత్రమే రామారావు గారు వినియోగించుకోవాలి అనుకుంటే రామారావు గారు చెక్ పవర్ ఉన్నటువంటిది ఆ 75 lakhs ఓన్లీ. అది కూడా కోర్టు అటాచ్మెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రామారావు గారికి దాని మీద ఎటువంటి హక్కు లేదని పంపించారు. ఆ రోజు రామారావు గారు హతాశుడైపోయి కిన్నుడైపోయి దుఃఖించి ఆ మరుసటి రోజు ఉదయాన్నే రామారావు గారు మరణించారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్ బై హిస్ వైఫ్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు. ఫస్ట్ పేరు ఆవిడదే చెప్పాలి అధికారికంగా, ఆవిడ ధర్మపత్ని కాదు. తర్వాత సో మెనీ జర్నలిస్టులు
నేను కాదండి, నేను కల్పించి వడ్డించి ఆయన వండి వారుస్తున్నటువంటి కథనం కాదు ఇది. ఇంటర్వ్యూలు ఇచ్చారు తర్వాత ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏది ఐ వెంకట్రావు గారు కావచ్చు, ఐ వెంకట్రావు గారు ఎవరో మీకు తెలుసు, ఐ వెంకట్రావు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, ఏది మన కాటా చంద్రహాస్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ కావచ్చు, కొడిదెల లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి జీవిత కథలను ఆ తర్వాత ఇంగ్లీష్లోను తెలుగులోను వీళ్ళు మనకి వెలువరించారు. ఆ వెలువరించినటువంటి ఆ జీవిత చరిత్రల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది పంపించిన తర్వాత రామారావు గారు ఆ రోజంతా చాలా ఆవేశపడిపోయారు. గతంలో ఎప్పుడూ లేనంత ఆవేశం ఆయనకు కలిగిందని చెప్పేసి వాళ్ళు రాశారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు రికార్డ్ చేశారు ఆన్ ప్రింట్. ఇంక అర్థమవుతుంది కదా. 2009 జగన్మోహన్ రెడ్డి గారు అవలా, 14 అవ్వలేదు, 12 ఉప ఎన్నికలు వేరే కదా, 19లో అయ్యారు, 24లో చావు తప్పి కన్నులొట్టపై 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈవేళ ఆయన లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ పునాదుల్లో అది కదిలిస్తోంది. ఓకే, మీకు అర్థమవుతుందా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాని గురించి కూడా చక్కటి విశ్లేషణ అందించారు. చాలా మంచి సందర్భాన్ని ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేశారు. మీరు జరిగినప్పుడు సజీవ సాక్ష్యాలు మీరు, దానికి అందరూ తెలుసు. దీనికి సాక్ష్యం లేకపోయినా అసలు సందర్భం కాకపోయినా తీసుకొచ్చారు అన్నది ఇప్పటివరకు అది పాయింట్ చాలా బాగుంది నిజంగా. అంటే ఇప్పటి వాళ్ళకి ఇది అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య.